జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదేవ దత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్కి జై. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఈరోజు చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ గురించిన పూర్తి జ్ఞానం. ఆత్మ ప్రకాశమైనది, అత్యంత సమీపంలో ఉన్నది, హృద్గుహలో నెలకొన్నది. జీవితంలో ఉత్కృష్ట లక్ష్యం ఆ ఆత్మే. కదిలేవి, శ్వాసించేవి, రెప్పలార్చేవి అన్ని జీవరాశులు ఆ ఆత్మలోనే ప్రతిష్ఠితమై ఉన్నాయి. స్థూలమైనది, సూక్ష్మమైనది అదే. పరమోత్కృష్ట జ్ఞానానికి అతీతమైనది అది. అనుభవం ద్వారా తెలుసుకోదగ్గది కాబట్టి ఉత్కృష్టమైన ఆ ఆత్మనే తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానానికి అతీతమైనది కానీ ఆత్మనే తెలుసుకోవాలి. ఈ రెండు పరస్పర విరుద్ధంగా తోస్తున్నవి. తెలుసుకోవాలి కానీ తెలుసుకోలేము. దీనికి అర్థం ఏమిటి? తెలుసుకోలేము అంటే లోకంలోని వస్తువులను తెలుసుకున్నట్లుగా తెలుసుకోలేము. ఇంద్రియాలతో తెలుసుకోలేమని అర్థం. ఇంద్రియాలు కేవలం పరికరాలు. వాటి హద్దులు పరిమితమైనవి. ఉన్నది ఉన్నట్లు చూపగలవి మాత్రమే మన ఇంద్రియాలు. దీనిని భౌతిక పరిమాణం, దివ్య పరిమాణం అంటూ రెండు పరిమాణాలలోనూ అర్థం చేసుకుందాం. ఒకటి భౌతిక పరిమాణం. ఒక ఫలానా దూరం తర్వాత మన కళ్ళతో చూడలేం. ఒక ఫలానా హద్దుకు పైగా మన చెవులు వినలేవు. ఇదే తీరు ప్రతి ఒక్క ఇంద్రియానికి వర్తిస్తుంది. అంతేకాదు పౌన పుణ్య హద్దులను, వెలుపల ఉన్న వెలుతురుతో శబ్దాన్నో అవి మన సమీపంలో ఉన్నప్పటికీ చూడలేమో, వినడమో చేయలేమో. కనుక ఇంద్రియాలు పనిచేసేది పరిధి చాలా చిన్నది. దివ్య పరిమాణం చూసేవారిని, వినేవారిని, అనుభూతి చెందేవారిని కూడా ఇంద్రియాలు ఉన్నది ఉన్నట్లు తెలుసుకోలేవు. ఒక సామాన్యమైన పువ్వును తీసుకోండి. అది ఒక హద్దుకు పరిమితమైనదే. కానీ పువ్వు గురించి అంతా నాకు తెలుసని సాహసించి ఎవరైనా చెప్పగలరా? ఆ పువ్వు గురించిన సమస్తం తెలుసన్న చివరి స్థితి పొందడం సాధ్యమే కాదు. విచారణ ప్రారంభంలో హద్దులున్నట్లు తోచిన పువ్వు ఇప్పుడు హద్దులు లేనిదయ్యింది. మన హద్దులు అమిత పరిమితమైనవి. అంటే హద్దులు లేని వాటిని హద్దులున్న వాటిగా మనం తెలుసుకోలేము. కనుక నిజాన్ని తెలుసుకోవాలంటే ఈ ఇంద్రియాలు, మనసు చాలవు. వాటికంటే ఉత్కృష్టమైనవి కావాలి. ఆ ఉత్కృష్టమైన దివ్య నేత్రం, ఆ ఉత్కృష్టమైనది దివ్యనేత్రము అని భగవద్గీతలో వచిస్తుంది. దివ్యనేత్రం అంటే మూడవ కన్ను అని అర్థము కాదు. ఇక్కడ సూచిస్తున్నది మన చైతన్య స్థితిలో ఒక మార్పు. బుద్ధిలో వికాసాన్ని కల్లో, చెవులో లేకుండా చూడడమో వినడమో సాధ్యమా? సాధ్యమే. ఇందుకు కల ఒక ఉదాహరణ. కలలో మన ఇంద్రియాలు ఏవి పనిచేయవు. అయినప్పటికీ మనం అక్కడ చూస్తున్నాము, వింటున్నాము, తెలుసుకుంటున్నాము. జాగ్రత్తావస్థలో ఇంద్రియాల మూలంగా జరిగేవి అన్ని స్వప్నావస్థలో ఇంద్రియాలు లేకుండానే జరుగుతున్నాయి. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఈ విధంగా ఇంద్రియాల సహాయం లేకుండా, మనస్సు సహాయం లేకుండా ఆత్మను తెలుసుకోవచ్చును. అలాంటి స్థితిని పొందాలి. సౌమ్యుడా, ఆ ఆత్మ తేజోమయమైనది, అణువులో కల్లా అణువైనది, సూక్ష్మాతి సూక్ష్మమైనది. లోకాలు, జీవరాశులు దానిలోనే నెలకొని ఉన్నాయి. ఆ ఆత్మ అవినాశి.
ఆ ఆత్మే భగవంతుడు. ప్రాణం, వాక్కు, మనసు సర్వమును అది స్వద్వస్తువు, అమరమైనది, తెలుసుకోదగినది. దాన్ని తెలుసుకో. ఆత్మను అనుభూతి ద్వారా గ్రహించిన తర్వాత భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. బాణ ప్రయోగ ఉదాహరణ మూలంగా దానిని తెలుసుకోవచ్చు. ఉపనిషత్తులు అనే మహాస్త్రమైన ధనస్సును పుచ్చుకొని వాటిపై ధ్యానం అనే పదునెక్కిన బాణాన్ని సంధించి భగవత్ చింతనలతో నిండిన మనస్సనే వింటి నారిని లాగి లక్ష్యాన్ని ఛేదించాలి. ఆ లక్ష్యమే భగవంతుడు. ఆయనను తెలుసుకోవాలి. ఓంకార మంత్రము విల్లు, ఆత్మ బాణము, భగవంతుడే లక్ష్యము అని చెప్పబడుతుంది. బాణాన్ని ఎక్కుపెట్టేవాడు ఏమారుపాటు లేని మనస్సుచే లక్ష్యాన్ని ఛేదించాలి. బాణం లక్ష్యాన్ని ఛేదించి లక్ష్యంతో ఒకటై పోయేటట్లు భగవంతుడితో మమేకమవ్వాలి. భగవంతుణ్ణి పొందడం అనేది వింటి నారి సంధించి లక్ష్యాన్ని ఛేదించడం లాంటిదని చెప్పబడింది. విల్లు ఓంకార మంత్రం, నారి మనస్సు, బాణం ఆత్మ జీవాత్మ, లక్ష్యం భగవంతుడు. బాణ ప్రయోగం గురించి చూద్దాం. మొదట నారిని విల్లులో బాగా లాగి కట్టాలి. తర్వాత బాణాన్ని నారి మీద పెట్టి గురి చూడాలి. గురి బాణం ఒకే తిన్నని రేఖలోకి వచ్చాక బాణాన్ని వెనక్కి లాగి విడిచిపెట్టాలి. ఇందులో ప్రతి దశ కూడా ముఖ్యమైనది. నారి వింటిలో బాగా లాగి కట్టి ఉండాలి. బాణం వాడి అయినదై ఉండాలి. బాణం లక్ష్యానికి తిన్నని రేఖలో అమరి ఉండేటట్లు చూసుకోవాలి. ఇన్ని నియమాలు సరిగా పాటించినప్పుడు విడవబడిన బాణము లక్ష్యాన్ని ఛేదించడం తథ్యము. నారి వింటికి సరిగ్గా లాగి బిగించబడి ఉండాలి. ఇక్కడ నారి అన్నది మనస్సు, విల్లు ఓంకారం. మనస్సు ఓంకారంతో పెనగొనిపోవాలి. అంటే మనసు ఓంకార జపంలో మునిగిపోయేటట్లుగా శిక్షణ పొందాలి. నిర్విరామంగా మనస్సుకు శిక్షణ ఇవ్వడం గురించి రెండు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి, భగవత్ చింతనలతో నిండిన మనస్సు. రెండు, నిశ్చలమైన మనస్సు. మనస్సు నిశ్చలమైనదిగా ఉండాలి. మనస్సు ఎప్పుడు చంచలమవుతుంది. కోరికలు చెలరేగిపోతున్నప్పుడు కోరికలు నెరవేర్చుకోవడానికే మనస్సు వెలుపలకు పోతుంది. కనుక కోరికలు విడిచిన మనస్సును ఇక్కడ సూచిస్తున్నారు. కోరికలను ఎలా విడిచిపెట్టడం? అందుకు మనసును సదా భగవత్ చింతనలతో నింపివేయాలి. బాణం వాడి అయినదిగా ఉండాలి. ఇక్కడ బాణం అంటే ఆత్మ. మనం ఆత్మానుభూతి పొందిన వారమై ఉండాలి. అంటే సాధనల మూలంగా ఆత్మ భావనలో ఎల్లప్పుడూ నెలకొని ఉండాలి. ఈ స్థితే ఇక్కడ సూచించబడిందని చెప్పబడింది. బాణం లక్ష్యంతో తిన్నని రేఖలో అమరి ఉండేటట్లు చూసుకోవాలి. దైవమైన దేవుని పూజించు అంటారు. శరీరంతోనూ మనసుతోనూ మనలను ఏకం చేసే సామాన్య మనిషి స్థాయిలో మనం భగవంతుని ఒక మనిషిగా మాత్రమే భావించగలము. ఆయనను ఉన్నట్లుగా తెలుసుకోవాలంటే మనము దైవస్థితికి పురోగమించాలి. అంటే ఆత్మానుభూతి పొంది ఉండాలి. శాస్త్రాలను అధ్యయనం చేసి మేధాపరమైన జ్ఞానంతో తెలుసుకోవడం కాదు, అనుభూతితో గ్రహించడమే ఇక్కడ వ్యాఖ్యానించబడింది. దీనిని లక్ష్యమయంగా అయిపోవడం అని తెలియజేస్తుంది. మనం దైవస్థితిని పొందాలి. సర్వత్రా విరజిల్లుతున్న భగవంతుడే మనలో ఆత్మగా నెలకొని ఉన్నాడు. కనుక మనం ఆత్మ అనే స్థితిని అనుభూతిలో పొందాలి. ఇదే బాణం లక్ష్యంతో తిన్నని రేఖలో అమరి ఉండేటట్లు చూసుకోవడం. ఈ విధంగా ధ్యానంచే మనస్సును ఏకాగ్రం చేసి భగవత్ చింతనలతో ఆత్మస్థితిని తెలుసుకొని అనుభూతి చేసుకొని భగవంతుని ఆశ్రయిస్తే ఆయనను పొందవచ్చు. బాణం
ఎక్కుపెట్టి ఉదాహరణలో ఈ రెండు వాటిని చూడండి. ఆత్మానుభూతి అంటే ఆత్మను తెలుసుకోవడం, భగవదానుభూతి అంటే భగవంతుని తెలుసుకోవడం వంటి వాటి గురించిన ఉపోద్ఘాతం. దేవలోకం, భూమి, అంతరిక్షం మరియు మనస్సు, ప్రాణాలు, ఇంద్రియాలు అన్నీ ఎవరిలో నెలకొని ఉన్నావో ఆ ఏకైక ఆత్మను తెలుసుకోండి. తక్కిన మాటలు కట్టిపెట్టండి. అమరత్వానికి, సంసార సాగరాన్ని దాటడానికి వారధి ఇదే. అందమైన దృశ్యాలు ఎన్నో ఉండవచ్చు, మన కళ్ళు మంచి స్థితిలో ఉండవచ్చు, కానీ వెలుతురు లేకుండా దేనిని చూడలేం. కనుక బాహ్యంలోని అందమైన దృశ్యాలకు మనలోని కళ్ళకు ఆధారమైన వెలుగు, అదేవిధంగా దేవలోకం లాంటి బాహ్య విషయాలు, ప్రాణం వంటి అంతరిక విషయాలు అన్నింటికీ ఆధారంగా ఉన్నది ఆత్మ. కనుక ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మను తెలుసుకోవడానికైనా మొదటి మెట్టును తెలుపుతుంది. తక్కిన మాటలను కట్టిపెట్టండి. అంటే అనవసరమైన మాటల విషయము సమయం వృధా చేయకుండా ఉన్నత జీవితానికి ఉపయోగపడే విషయాలు తెలుసుకోవాలి. సామాన్య జీవితానికి పెద్ద ఆటంకం అవుతాయి అనవసరమైన విషయాలు. మన శక్తిలో అత్యధిక పాలు మాటల్లో ఖర్చయిపోతుంది. ఆ శక్తిని ఖర్చు కాకుండా పొదుపు చేస్తే అంతరిక జీవితం లాంటి ఉన్నత అవసరాలకు ఆ శక్తిని ఉపయోగించుకోవచ్చు. వాక్ నిరోధం అంటే మౌనం. ఆధ్యాత్మిక జీవితానికి మొదటి సోపానం మౌనం అంటారు. అవినాశి అయిన ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు భగవంతుడు. ఆయన వద్దకు మనలను తీసుకుపోయే వారధిగా అమరి ఉన్నది ఆత్మ. కనుక ఆత్మను అనుభూతిలో గ్రహించాలి. అందుకు మొదటి మెట్టుగా అమరింది వాక్ నిరోధము. రథచక్రంలోని ఇరుసులో ఆకులన్నీ చేరి ఉన్నట్లు ఎక్కడ నాడులు కలిసి ఉన్నాయో అక్కడ ఆత్మ ఉన్నది. ఆ హృదయంలో ఆత్మ అనేక రీతుల్లో పనిచేస్తుంది. ఓం అనే మంత్రము మూలంగా ఆత్మను ధ్యానం చెయ్యండి. అధికారాన్ని దాటి ఆవలి గట్టుకు వెళ్ళాలనుకునే మీకు శుభము కలుగును. ఓం అనే ప్రణవ మంత్రాన్ని జపించి ఆత్మను ధ్యానం చేయమని తెలపడం జరిగింది. ఓంకారాన్ని జపించడం ఎలా? ఘంటానాదంలాగా తైలధారల ఎడతెగక ఓంకారాన్ని ఉచ్చరించాలి. ఘంటానాదం నిశ్శబ్దం నుంచి లేచి పెరిగిపోతుంది, తర్వాత నిశ్శబ్దంలో కరిగిపోతుంది. ఈ విధంగా ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు మెల్లగా ఆరంభించి క్రమక్రమంగా శబ్దాన్ని అధికరించి మెల్లగా ఆపాలి. కాస్త విరామం తర్వాత మళ్ళీ ఉచ్చరించాలి. ఒకసారి ఉచ్చరించేటప్పుడు విరామం రాకూడదన్నది సూచించడానికే తైలాధార ఉదాహరణగా చూపబడింది. ఈ విధంగా జపించడం మూలంగా ఆత్మధ్యానం అలవడుతుంది. ఆత్మ ఎక్కడో ఉందో అన్నదానికి ఈ ఉపనిషత్తు ఒక జవాబు తెలుపుతుంది. నాడులు చేరి ఉండే చోట ఆత్మ నెలకొని ఉంటుంది. నాడులు కలిసే చోటన్నది హృదయం అవుతుంది. 101 నాడులు హృదయంలో కూడి ఉన్నట్లు కఠోపనిషత్తు వచిస్తుంది. హృదయము అన్నది ప్రాణం ఉండే చోటు. ఉద్వేగాలు, సంకల్పాలు, భావనలు, మనోదేహ వ్యాపారాలన్నీ ఇక్కడ నుంచే నియంత్రించబడుచున్నవి. విజ్ఞానానికి సంబంధించినంత వరకు మెదడు అన్ని చర్యలు కేంద్రంగా ఉన్నప్పటికీ మన శాస్త్రాలు హృదయాన్నే కేంద్రంగా చేసుకుంటున్నాయి. నేను అనే చెబుతున్నప్పుడైనా ప్రగాఢ దిగులు, అపరిమితానందం వంటి ఉద్వేగాలను వ్యక్తం చేస్తున్నప్పుడైనా హృదయం మీద చెయ్యి పెట్టే మనము మాట్లాడుకోవడం
ఇక్కడ జ్ఞాపకం చేసుకోదగ్గది. ఈ విషయం మనకు తెలిసిన భౌతిక హృదయం కాదు, ఇది చైతన్యమయ హృదయం. ఈ హృదయం నుంచి 101 నాడులు బయలుదేరుతున్నాయి. వీటి మూలంగానే ఆజ్ఞలు జారీ అవుతున్నాయి, అనుభవాలు లభిస్తున్నాయి. హృదయం నాడులు వంటి వాటిని సాధారణమైన కళ్ళతోనే పరికరాలతోనో తెలుసుకోలేము. ప్రార్థనలు, భగవన్మయ జీవితం, తదేక చింతన వంటి వాటి మూలంగా పవిత్రత శక్తిని సంతరించుకున్న మనస్సు చేత మాత్రమే అంతరాత్మకు స్థానంగా భావిస్తున్న హృదయాన్ని, అక్కడ నెలకొని ఉన్న నాడీ కేంద్రాలను తెలుసుకోగలము. భగవంతుడు సర్వము తెలిసినవాడు, సమస్త జ్ఞానరూపమైనవాడు, ఆనందరూపుడు, అవినాశి. ఈ జగత్తు ఎవరి మహిమో ఆ భగవంతుడు జ్యోతిర్మయమైన హృదయములో లోపల బయట ఆత్మగా విరజిల్లుతున్నారు. మనసుగా అమరి ప్రాణానికి, శరీరానికి మార్గదర్శకత్వం వహిస్తారు. హృదయంలో నెలకొని ఉండి శరీరం యావత్తు వ్యాపించి ఉన్నారు. వివేక వైరాగ్యాలు కలిగిన వారు తమ కుశాగ్ర బుద్ధితో ఆయనను తెలుసుకుంటున్నారు. హృదయం గురించి ఇది పావనత్వం, శక్తి సంతరించుకున్న మనస్సుచే మాత్రమే తెలుసుకోవడం జరుగుతుందని అక్కడ చూశాము. ఈ హృదయంలో ఆకాశం ఒకటి ఉంది, అందులో ఆత్మ ఉంది. ఇది ఎలాంటి హృదయం? లబ్ డబ్ అంటూ కొట్టుకుంటున్న భౌతిక హృదయం కాదు. ఇది ఆధ్యాత్మిక హృదయం. దీనికి 3 గుర్తులు చెబుతున్నారు నారాయణ సూక్తంలో. 1, నాభికి పైన ఒక జానెడు దూరంలో ఉంది. భౌతిక హృదయం అంతే దూరంలో ఉంది, కానీ అది కాస్త ఎడమవైపు ఉంది. కానీ ఆధ్యాత్మిక హృదయం మధ్యలో ఉంది. 2వది దీపశిఖల వరుసలో ఆవృతమై ఉంది. 3వది ఆ హృదయం దేదీప్యమానమైనది. 3 గుర్తులు భౌతిక హృదయానికి ఉండవు. ఈ ఆధ్యాత్మిక హృదయమే హృద్గుహ. కానీ దీనిని మనం గ్రహించలేకున్నాము. గ్రహించలేనప్పటికీ అది అక్కడే ఉంది. ఇదే బుద్ధి, దిహ, హృదయం, కమలం, 3వ నేత్రం, జ్ఞాననేత్రం అంటూ శాస్త్రాలలో పేర్కొనబడుతుంది. అత్యధికులుగా ఈ ఆధ్యాత్మిక హృదయం వికసించక ముకలించిన స్థితిలోనే ఉంటుంది. అందువలనే ఇది గుహ, చీకటి భాగం, మరుగైన స్థలం అంటూ చెప్పబడుతుంది. ముందు దానిని వికసింపచేయాలి, గ్రహించాలి. ఈ హృదయం లోపల ఒక ఆకాశం ఉంది. తామర మొగ్గ వంటి హృదయం నలువంకల నాడులతో ఆవృతమై వేలాడుచున్నది. దాని లోపల సూక్ష్మ ఆకాశం ఉన్నది. అంతా దానిలో నెలకొని ఉంది. చాందోగ్యోపనిషత్తు దీనిని ఎంతో అందంగా వివరిస్తున్నది. ఈ శరీరంలో తామర వంటి చిన్న భవనం ఉంది. దానిలో అంతర ఆకాశం ఉన్నది. దానిలో ఉన్నదాన్ని అన్వేషించాలి. బాహ్యంలో కనిపించే ఆకాశం ఎంత పెద్దదో హృదయంలో ఉన్న ఆకాశం అంతే పెద్దది. ఈ ఆకాశంలో ఆత్మ నెలకొని ఉంది. ఆయనను తెలుసుకోవడం ఎట్లా? 2 నియమాలు ఇక్కడ చెప్పబడ్డాయి. బుద్ధితో ఆయనను తెలుసుకోవాలి. 2, జాగృతి చెందిన వారంగా ఉండాలి. బుద్ధి గురించి ఇంతకుముందే చూశాము. బుద్ధి లేక ఆధ్యాత్మిక హృదయం వికసించిన వారిచే మాత్రమే ఆత్మను తెలుసుకోవడమో భగవంతుని ఆశ్రయించడమో నిజానికి సాధ్యము. మళ్ళొచ్చే వీడియోలో మనం తెలుసుకుందామండి. ఆత్మ దర్శన లాభం గురించి మనం ఇంకో వీడియో దత్తప్రభు వల్ల తెలుసుకుందాం. ఇంత మంచి విషయాన్ని మనకు ఇచ్చి, మనకు ఇంత మంచి సమాచారాన్ని ఇచ్చి, మనం వీడియో చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభువులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణ అరవింద అర్పణమస్తు. మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. దత్తార్పణం. మళ్ళొచ్చే వీడియోలో మనం కలుసుకుందాం. దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.